తను ఆ శివయ్య సన్నిధిలో ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం పార్ట్ 4. నైట్ గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనం కోసం వచ్చేసాం. ఆ శివయ్య సన్నిధిలోకి రాగానే ఆ శివనామ స్మరణలతో ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే ఫ్రీ దర్శనం మరియు 50 రూపాయల దర్శనం అయితే ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి 50 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. టెంపుల్ లోపల అయినా టెంపుల్ బయట అయినా కానీ మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని క్యూ లైన్ మధ్యలో పంపిస్తుంటారు. ఇతను చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుండే, ఎంతమంది క్యూలో తిరుగుతున్నా కూడా. ఇక మొత్తానికి ఆ శివయ్య దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళాం. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ శివయ్య అమ్మవారి దర్శనం తర్వాత మేమైతే లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి లడ్లు తీసుకున్నాం. దర్శనం తర్వాత కాసేపు అలా గుడి లోపల శివయ్య సన్నిధిలో కూర్చొని బయటకు వచ్చేసాం. గుడి బయటకు రాగానే కాళ్ళకు చెప్పులు లేకపోవడంతో మేమైతే ఆటో తీసుకుని రూమ్ కి వచ్చేసాం. ఇక రూమ్ కు రాగానే ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈ కారు మళ్ళీ రెండోసారి ఆగి కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగిపోవడంతో మేమైతే మళ్ళీ డీజిల్ పోయేసి స్టార్ట్ చేసాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసి నా కూడా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.